హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసేసి పెసర పునుగులు. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయండి. మరి ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. ఈ పెసర పునుగులు వేయడానికి ముందు నేను రేపు వేసుకుంటా అనంగా ఈరోజు నైట్ నానబెట్టాను. 1/2 కేజీ పెసరపప్పు అయితే నానబెట్టానండి. అందులో ఒక 2 స్పూన్ల మినపప్పు కూడా వేసాను, జిగురు కోసం అని వేసుకున్నాను. ఇది మొత్తం గ్రైండర్ చేసేటప్పుడు ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు కొంచెం వేసుకోండి. పెసరపప్పు అంటేనే పచ్చిమిర్చి అల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఇవి కూడా వేసుకోండి. వేసుకొని పేస్ట్ పట్టేసేసుకోండి. ఒకసారి పట్టగానే పెసరపప్పు మెత్తగా అయిపోతుంది. వాటర్ అయితే వేయకండి, ఉప్పు వేసి ఇలా పట్టేయండి. వాటర్ వేస్తే దోసపిండిలాగా వచ్చేస్తుంది. నేనైతే ఇలాగ పెట్టానండి. ఇది ఒక గిన్నె వేసుకున్నాను. 1/2 కేజీ పప్పు అయితే తీసుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోండి. 1 బై 1 ఒక్కొక్కటి వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చూపిస్తున్నాను. ఈ పునుగులు చాలా బాగుంటాయండి. మన మైదా పిండితో వేసే పునుగులు కాకుండా ఇలాగ పెసరపిండితో కూడా పునుగులు వేయండి, కమ్మగా ఉంటాయండి. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిపేసుకుంటున్నాను. కొత్తిమీర తరుగు కూడా కొంచెం వేసేసుకోండి. అవన్నీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు కూడా లైట్గా ఒక 1/2 స్పూన్ సోడా ఉప్పు ఉంటే వేయండి. మాకు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయవచ్చండి. నేనైతే కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పొంగుతాయి పునుగులు, బాగుంటాయండి. దీనికోసం పచ్చిమిర్చి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను, కారపొడి ఉందని. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పునుగులు మీకు ఇష్టమున్న సైజులో, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసేయండి. ఇలాగా మిగతా వాటిని కూడా వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. కానీ చల్లగా అయిపోయిన తర్వాత దానికంటే వేడిగా ఉన్నప్పుడే పునుగులు తినాలండి. అప్పుడు వేడిగా తింటేనే బాగుంటాయి టేస్టు. కొంచెం ఆరిపోయిన తర్వాత తింటే కొంచెం గట్టి పడతాయండి. వేడిగా ఈ పెసర పునుగులు తినండి, చాలా బాగుంటాయి. నేను గారెలాగా కాకుండా ఇలా పునుగుల్లాగా వేసి చూపిస్తున్నాను. ఇవి మంచిగా కాలాలండి. మంట కూడా మీడియంలో పెట్టుకోవాలి. శుభ్రంగా కాలిపోయాయి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. చట్నీ అయితే ముందుగా చేసుకొని పెట్టుకున్నాను. ఇలా అన్నీ వేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి అయితే. మరి మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. నచ్చితే మా వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వేడి వేడి పెసర పునుగులు రెడీ అండి.